ఓం నమ శివాయ. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని మీతో ఈ వీడియో ద్వారా పంచుకోబోతున్నాను. అదేమిటంటే, శ్రీకాకుళంలోని ఎండలమల్లేశ్వర స్వామిని దర్శిస్తే సర్వ రోగాలు సమసిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అది ఏంటో ఒక్కసారి చూద్దాం. అరుదైన చారిత్రక సంఘటనలకు, ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు తెలుగు నేల. ప్రాచీన కాలంలో నాటి శివలింగాలన్నీ చాలా చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభూలింగాలు కూడా. అయితే స్వయంభూ శివలింగాలలో అతి పెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది. మన దేశంలోనే పెద్దదైనటువంటి ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండటం విశేషం. అయితే టెక్కలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో వెలిసిన స్వామియే మల్లికార్జునుడు. ఆ గ్రామమే రావివలస. ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభూలింగం గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. దాని ఎత్తు రమారమి 55 అడుగులు. అందువల్ల ఇచ్చట గోపురం ఉండదు. ఆ దైవం ఎప్పుడూ ఎండలో ఉండాల్సిందే. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని పేరు ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం విశేషాలేంటో, ఎలా మల్లికార్జున స్వామి వారికి ఎండల మల్లికార్జునుడు అని పేరు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏంటంటే, స్థల పురాణం అనేక ఆసక్తికరమైనటువంటి సంఘటనలు తెలుపుతుంది. శ్రీరామచంద్రుడు రావణుని సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతీ సమేతంగా రావివలస అరణ్య ప్రాంతంలో సుమంత పర్వతంపై విడిదిని ఏర్పాటు చేసుకున్నాడని ప్రతీతి. అయితే శ్రీరాముడు అనుచరగణాలతో అయినటువంటి ఒకరు వైద్యుడైన సుషేనుడు అక్కడికి వనమూలికలు, ఔషధ మొక్కల్ని చూసి ఆశ్చర్యపోవడమే గాక రోగాల బారిన పడిన స్థానికులను చూసి చలించిపోయాడట. ప్రజలను రోగపీడితుల నుండి విముక్తి కలిగించాలని, తద్వారా శివ సాన్నిహిత్యం పొందాలని నిర్ణయించుకొని అక్కడ ఉండిపోవాలనుకొని తన కోరికను శ్రీరామునికి తెలియచేశాడట. అయితే సుషేనుడు కోరిక మన్నించినటువంటి శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి తాను తన అనుచరులతో అయోధ్యకు వెళ్ళాడట. శ్రీరాముడు ఈ పర్వతంపై సుషేనుడు ఘోర తపస్సును ప్రారంభిస్తాడు. తర్వాత కొంతకాలానికి శ్రీరామచంద్రుడు సుమంత పర్వతంపై తపోదీక్షలో ఉన్న సుషేనుని యొక్క యోగక్షేమాలను తెలుసుకుని రమ్మని హనుమంతునికి శ్రీరాముడు ఆదేశించాడట. రాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుషేనుడు తపస్సు చేస్తున్నటువంటి పర్వత శిఖరం చేరగా అక్కడ సుషేనుడు కళేబరం మాత్రమే కనబడుతుంది. దాంతో సుషేనుడు శివ సాన్నిహిత్యం పొందాడని భావించినటువంటి హనుమంతుడు అక్కడ ఒక గొయ్యిని తవ్వి అందులో సుషేనుని కళేబరం పూడ్చిపెట్టి మల్లెపూలను ఆ గొయ్యపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళాడట. హనుమంతుని ద్వారా ఈ విషాదకరమైనటువంటి సంఘటనను విన్న తర్వాత సుషేనుడి సీతారాములు చింతించి హనుమ సమేతంగా అక్కడ సుమంత పర్వతం పైకి వస్తారు. శ్రీరామునికి సుషేనుడి కళేబరాన్ని చూపించడానికి హనుమ జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ఉంది. దానిపై మల్లెపూలు కూడా ఉండటాన్ని చూసిన సీతారాములు తన్మయత్వం చెంది సీతా సమేతంగా పక్కనే ఉన్నటువంటి కొలనులో స్నానం చేసి ఆ శివలింగాన్ని పూజించారట. దాంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఆ ప్రాంతంలోని ఔషధ సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగ పీడితులైనటువంటి ప్రజలకు రోగాలు హరించుకుపోతాయట. ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావడం గమనించినటువంటి శ్రీరాముడు ఈ లింగానికి గుడి కడదామని భావించిన అది అంతకంతకు పెరుగుతుండటంతో ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నాడట శ్రీరాముడు. అలా ఆ శివలింగం పెరిగి మహాలింగంగా ఏర్పడింది. మల్లెపూలతో కప్పబడిన జినం
అనగా అర్థము చర్మం అని అర్థం. ఆ జింక చర్మంతో కప్పబడిన ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు మల్లికార్జున స్వామిగా స్థిరపడింది. శివునిని పూజించినట్టు అక్కడ శ్రీరాముడు శివుని పూజిస్తున్నట్టు మనకు ప్రతీతి. అంటే ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి సీతారాములు స్నానం చేసిన సీతకుండంగా పిలువబడే కొలనులో స్నానం చేసి స్వామివారికి అర్చన అభిషేకాలు చేసి కొంతకాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారని స్థల పురాణం మనకి చెప్తుంది. సీతకుండలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. ఈ దైవాన్ని దర్శిస్తే చాలు పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల్లో నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే చాలు కోరికలన్నీ తీరుతాయని, అంతేకాదు ముక్తిని, జీవన్ముక్తిని, భక్తికి శక్తిని ప్రసాదిస్తాయని, అంతటి గొప్ప దైవమని భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం. 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు ఈ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ దేవాలయం నిర్మించగా అది తొందరలోనే కొంతకాలమునకు శిథిలమైపోయింది. మరికొంతకాలానికి ఆలయ నిర్మాణమునకు పూనుకొనగా స్వామి భక్తులు కలలో కనబడి తనకు ఆలయం వద్దని, వాతావరణ మార్పులలో ఆరు బయట ఉండటమే తనకు ఇష్టమని, అదే లోక కళ్యాణమని తెలియచేశాడు. దానితో దేవాలయ నిర్మాణం విరమించుకున్నారు. ఇది సుమారు 400-500 సంవత్సరాల నాటి పురాతన దేవాలయం. దీనికి కంచి కామకోటి పరమాచార్యులు దర్శించి పూజించారు. కార్తీక మాసంలో 3 సోమవారాలు మహాశివరాత్రికి ఎండల మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడం దానికి అనేక మంది భక్తులు అక్కడకు పోటెత్తుతారు. మహాశివరాత్రి, కార్తీక మాసం విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. కార్తీక మాసంలో ఇక్కడ కళ అశ్వర్థ వృక్షము కింద గడిపేందుకు, స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో నుండి చాలామంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. రాష్ట్రము నలుమూల నుండి కూడా యాత్రికులు, ఇక్కడ సందర్శకులు అనేక మంది ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం నుంచి టెక్కలి దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో రావివలస ఉంది. అక్కడి మల్లికార్జున స్వామి దేవాలయం, ఎండల మల్లేశ్వర దేవాలయం అక్కడ ఉంది. ఇది నిజంగా అద్భుతమైనటువంటి దేవాలయం. అక్కడ పంటలకు, ఆయురారోగ్యాలకు దిక్కుగా ఉన్నటువంటి ఆ సాక్షాత్తు పరమశివుడు స్వయంభూగా వెలసి శ్రీకాకుళ ప్రజల మనోభావాలను తెలుసుకొని వారికి అండగా తోడుగా ఉండాలని నేను మనసారా ఆ పరమేశ్వరుణ్ణి నేను కోరుకుంటూ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆయన ఆశీస్సులు మీరందరూ పొందాలని, ఈ చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఇది నేను మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, అండదండలు ఆయన మీకు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.